ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీబీ తెలుగు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితికి బంధం కుదిరిందా? లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతాయా? అదే జరిగితే రెండు పార్టీలు కలిసి 17 నియోజకవర్గాలున్న తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తాయా? ఇప్పుడు తెలంగాణలో దీనిపైనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు బీజేపీతో పొత్తు ఉంటుందని అంటుంటే, బీజేపీ సీనియర్ నేత మాత్రం బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. నిప్పులేందే పొగరాదన్నట్లు తెరచాటున ఏదో ఒక చర్చ జరగనిదే పొత్తుల మాట బయటకు రాదంటున్నారు రాజకీయ పండితులు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకుంటుందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత చేమకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కు కేటాయిస్తారని మల్లారెడ్డి అన్నారు. అంతేకాదు, మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచే తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని మల్లారెడ్డి వివరించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో అటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ లోనూ చర్చ మొదలైంది. మల్లారెడ్డి ఈ విధమైన వ్యాఖ్య చేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాష్ట్ర సమితితో తమకు పొత్తు ఉండే ప్రసక్తే లేదని బండి సంజయ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైపెచ్చు చాలా మంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు తమతో టచ్లో ఉన్నారని ఆయన అంటున్నారు. త్వరలోనే వారంతా బీజేపీ కండువాలు కప్పుకుంటారని సంజయ్ చెబుతూ ఉన్నారు. తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేసి క్లీన్ స్వీప్ చేస్తుందని బండి సంజయ్ అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుకు సంబంధించి ఏదో ఒక స్థాయిలో చర్చ జరగనిదే మల్లారెడ్డి పొత్తు గురించి వ్యాఖ్యానించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండొచ్చన్న ఒక వదంతి షికారు చేసింది. అయితే అది నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి అటువంటి చర్చే మొదలైంది. కాకపోతే ఈసారి అది కేవలం ఊహాగానం కాదు. మాజీ మంత్రి స్థాయి నాయకుడు బహిరంగంగానే బీజేపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి రెండు పార్టీల అగ్రనాయకత్వాల మధ్య ఏదో నడుస్తోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితమే వచ్చే ఎన్నికల్లో తమ టార్గెట్ కనీసం 400 స్థానాలని అన్నారు. అందులో బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలోనూ పొత్తులతో ముందుకు పోవాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్కు చెక్ చెప్పాలంటే బీఆర్ఎస్తో తాము పొత్తు పెట్టుకుంటేనే మంచిదని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నట్లు హస్తిన వర్గాల బోగట్టా. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది వేచి చూడాలంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ బీజేపీలు పొత్తు పెట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలున్నాయి. రెండేళ్లుగా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు నిత్యం విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, కవితపై కేసు నమోదు చేశారు. అయితే అది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే ఆరోపించింది. బీజేపీ బీఆర్ఎస్లు తోడు దొంగలని విమర్శించింది. అటువంటిది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు చేతులు కలిపితే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.